హలో హలో మిమ్మల్ని ఏం కూర చేయాలి అని ఆలోచిస్తురా? అయితే ఈ సాంబార్ రైస్ వేయండి, 15 నిమిషాలలో అయిపోతుంది. మస్తు ఉంటుంది. ఎట్లా చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ ఒక కప్పు కందిపప్పు, ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం కడిగిన రైసు పప్పు వేసి, ఒక స్పూన్ పసుపు వేసి, ఒక 2 గ్లాసుల వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి 4 విజిల్స్ రానియండి. ఇప్పుడు ఒక కప్ చింతపండు రసం తీసుకొని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాంబార్ మసాలా వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు వేరే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు, కొంచెం ఇంగువ, ఒక 3-4 ఎండుమిర్చి, కరివేపాకు వేసి పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, మునక్కాయ, టమాటా, ఆలు, కాలీఫ్లవర్ ఇట్లా మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోండి. మేమైతే ఇవి వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనియాలి. 5 నిమిషాల తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. చింతపండు రసంలో మనం మసాలా కారం వేసినాం కదా, ఇప్పుడు ఆ చింతపండు రసం వేసి కొంచెంసేపు మూత పెట్టి ఉడకనియాలి. కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ తీసుకొచ్చి ఈ టైంలోనే ఇందులో వేసేయాలి. వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి మొత్తం మసాలా కూరగాయలు అన్నంకి పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలి. అది ఇట్లా కొంచెం వేడి వేడి వాటర్ పోయాలి, కూల్ వాటర్ పోయొద్దు. హాట్ వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలిపి ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి ఉడకనియండి. సాంబార్ రైస్ ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉడికిందో. కూరగాయలు ఇట్లా మంచిగా ఉడకాయి అని మీరు అసలు టెన్షన్ పడకండి. ఇప్పుడు లాస్ట్లో పైనుంచి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేయండి. కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక 2 స్పూన్లు పైనుంచి నెయ్యి అట్లా వేసుకోండి. ఇక తింటుంటే టేస్ట్ ఉంటుంది చూడండి, అబ్బా అదిరిపోతుంది. ఇక అంతే, వేడి వేడి సాంబార్ రైస్ అయితే అయ్యింది. చూడండి ఎంత మంచిగా ఉందో. అసలు ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్న టైంలో ఈ సాంబార్ రైస్ అసలు చేసుకోండి, ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది. అన్ని కూరగాయలు అన్నీ ఉన్నాయి కదా ఇంట్లోనే, ఇంకా వేరే కూరలు ఎందుకు చేసుకోవడం చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు నేను ఈ సాంబార్ రైస్ టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. నేను తింటుంటా, మీరు చూస్తుండండి. Mm.